నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఇతర కారణాలతో చనిపోతున్న వారి కంటే కూడా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఇది చాలా బాధాకరమని మల్కాజిగిరి డీసీపీ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. అరైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా నేడు బోయినపల్లి చౌరస్తాలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఎక్సైజ్, ఆర్టీఏ పోలీసుల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో డీసీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ చిన్న చిన్న తప్పిదాలతో ప్రమాదాల బారిన పడి విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడం, క్షతగాత్రులుగా మారడం జరుగుతుందని పేర్కొన్నారు. వాహనదారులే కాకుండా పాదాచారులు, పిల్లలు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పించడం ఎంతైనా అవసరమని వెల్లడించారు. యాక్సిడెంట్స్లో చాలామంది చాలా ఈజీగా అనుకోకుండా చాలా ఈజీగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మర్డర్లలో చనిపోయే మర్డర్ కేసెస్లో చనిపోయే డెత్స్ చాలా తక్కువ, యాక్సిడెంట్స్లో చనిపోయే డెత్స్ చాలా ఎక్కువ రేషియోలో. అంటే మనము ఒక మర్డర్ అయిందనుకోండి, ఒక మర్డర్లో ఒక వ్యక్తి చనిపోతే మనము చాలా పెద్ద ఇన్సిడెంట్గా చూస్తాం. అదే కనుక ఒక యాక్సిడెంట్లో ఒక 2-3 చనిపోతే మర్డర్కి ఇచ్చినంత గ్రీవియస్ ఇవ్వట్లేదు. యాక్చువల్గా ఇక్కడ మనిషి చనిపోతున్నారు, ఇక్కడ మనుషులు చనిపోతున్నారు. అయితే ఈ యాక్సిడెంట్ కేసెస్లో మనుషులు చనిపోవడానికి కారణాలు ఏంటి, అట్లాంటివి తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ అరైవ్ అరైవ్ ప్రోగ్రాం పెట్టింది. రైడర్స్కి అందరికీ మేము ఈ ట్రాఫిక్ సూచనలు ఇస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ట్రాఫిక్ భాగంగా అన్ని స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్, నేషనల్ హైవేస్, హెచ్ఎండిఏ, ఎలక్ట్రిసిటీ, మన హెల్త్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, ఆర్టీఓ అన్ని డిపార్ట్మెంట్లో కలిసి ఇక్కడికి వచ్చినారు. సార్ ఇక్కడ స్టూడెంట్స్, రోడ్డు పైన వెళ్ళే హెల్మెట్ లేని వాళ్ళు, కొంతమంది రూల్స్ బ్రేక్ చేసిన వాళ్ళు, కొంతమంది సివిలియన్స్, కొంతమంది పీస్ కమిటీ మెంబర్స్, స్టూడెంట్స్, యూత్ అందరు ఉన్నారు సార్. ఇక్కడ వేరియస్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు సార్, లైక్ ఎక్సైజ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, తర్వాత మన కంటోన్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నారు సార్, ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఉన్నారు, బహుశా మెడికల్ హెల్త్ వాళ్ళు కూడా ఇందాక ఉండే సార్. ఇప్పటి వరకు 2 ఆఫీసర్లు చెప్పారు సార్. తమరు పర్మిషన్ ఇస్తే ఎంబీఏ గారి తర్వాత ఏసీపీ గారు 2 minutes మాట్లాడాల్సిందిగా కోరు. యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. మేజర్గా రోడ్ సేఫ్టీ మేము ఎలా అంటే జనవరి మంత్ మొత్తం రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామన్నమాట. ముందు ఎలా ఉండేదంటే దగ్గర 1 week చేసేది రోడ్ సేఫ్టీ ప్రోగ్రాము. ఇప్పుడు ఏంటంటే పరిస్థితుల దృష్ట్యా, సీరియస్నెస్ దృష్ట్యా ఇది 1 monthకి షిఫ్ట్ చేసాం. 1 month మొత్తం మేము రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ పైనే పనిచేస్తూ ఉంటాం అన్నమాట, ప్రజలకు అవగాహన కల్పించడానికి. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికీ లాస్ట్ 3 సంవత్సరాలు కూడా చూస్తే యావరేజ్గా 7,500 మంది చనిపోతున్నారు ఇయర్లీ.
ఇది అన్ని మీరు కరోనా తీసుకున్నా అని ఏ జబ్బు బారిన పడినా అని జనాలు ఇంతమంది చనిపోవట్లేదు. ఏదైతే రోడ్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారో దగ్గర 7,500 మంది చనిపోతున్నారు ఇయర్లీ. మీరు ఇంతమంది చనిపోతున్నారంటే మీకు కూడా ఆశ్చర్యం అనిపించచ్చు. ఎందుకంటే మీరేమనుకుంటారంటే రోజు న్యూస్ పేపర్ చూస్తారు, ఏదో ఒక పక్కన అది ఒక బైక్ యాక్సిడెంట్ అలా చూస్తారు. కానీ ఏంటంటే డైలీ డైలీ స్టాటిస్టిక్స్ చూస్తే 20 మెంబర్స్ తెలంగాణలోనే చనిపోతారు అనమాట. ఈ సీరియస్నెస్ దృష్ట్యా చూస్తే దీని ప్రకారమే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎరైవ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట. మీకు అవగాహన కల్పించడానికి రోడ్డు భద్రతా నియమాలు పాటించమని మీకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పుడు డీసీపీ సార్ కానీ అందరూ ఏసీపీ సార్ కానీ ఎందుకు వచ్చారంటే దీనికోసమే అనమాట. మీరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మెయిన్గా ఏంటంటే 2 వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎస్పెషల్లీ గిగ్ వర్కర్స్ ఉంటారు, అంటే జెప్టో కానీ స్విగ్గీ కానీ పనిచేసే వాళ్ళు, ముఖ్యంగా మీరు ఏంటంటే ఎల్లప్పుడూ రోడ్డు పైనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా కానీ హెల్మెట్ ధరించడం ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటంటే చాలా మందిని చూస్తూ ఉంటాము, తొందరగా డెలివరీ ఇవ్వాలి అని చెప్పేసి రాంగ్ రూట్లో వెళ్తారనమాట. అది కూడా చేయకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు రోడ్డు పైన ఎక్కువసేపు ఉంటారు కాబట్టి మీకు ప్రాబిలిటీ ఎక్కువ యాక్సిడెంట్ అవ్వడానికి. సో మీరు అది తగ్గించుకోవాలంటే మీరు హెల్మెట్ వాడాలి, ప్లస్ రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే కార్లో వెళ్ళే వాళ్ళు చాలామంది ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోరు అనమాట. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల మీకు 90% యాక్సిడెంట్ వల్ల చనిపోయే ప్రమాదం తప్పుతుంది అనమాట. 90% తప్పుతుంది, మీకు ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది. సో సీట్ బెల్ట్ కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. ఇంకోటి ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు, మీరు ఏంటంటే రోడ్డు దాటేటప్పుడు రోడ్డు పైన నడవడం కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ ఆపోజిట్ నడవాలి. ఎందుకంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏదైతుందో ఆన్కమింగ్ ట్రాఫిక్ ఏదైతుందో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ సైడ్ నడుస్తున్నారంటే ఏమవుతుందంటే మీకు వెనకాల వచ్చే వెహికల్స్ ఏ వెహికల్ వస్తుంది, ఎంత పెద్ద వెహికల్ వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తుంది మీరు జడ్జ్ చేయలేరు. ట్రాఫిక్ ఆపోజిట్ నడుస్తే ఏంటంటే మీకు ఎంత పెద్ద వెహికల్ వస్తుంది, ఎంత స్పీడ్లో వస్తుంది, అవన్నీ జడ్జ్ చేయడానికి ఉంటుంది అనమాట. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మన బోయినపల్లి చౌరస్తాలో పెట్టడానికి కారణం ఏంటంటే మన ఏరియాలో ఉన్న ప్రజలకందరికీ రోడ్డు భద్రత మీద కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో మా విధులను కొంతసేపు పక్కకు పెట్టి మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ రోడ్డు భద్రతలో భాగంగా ఇప్పుడు ఎంవీఐ గారు చెప్పినట్టు ఆ కారణాలతో పాటు ప్రత్యేకంగా ఇంకో కారణం ఏంటంటే తాగి డ్రైవింగ్ చేయడం, ఈ మందు తాగడం, విస్కీ బీర్లు తాగడం, తర్వాత గాంజా తాగడం, తాగి రోడ్లపైకి రావడం వల్ల మనకు ఈ డ్రైవింగ్లో మన ఎక్స్పెక్టేషన్స్ తప్పిపోతాయి. అంటే మన ముందరున్న వెహికల్ మనం ఓవర్టేక్ చేస్తామని అనుకుంటాం, కానీ మనకు తాగిన మత్తులో మనం కరెక్ట్గా అంచనా వేయకుండా మనం ఓవర్టేక్ చేయబోతుంటే ఎదురుగా వస్తున్న లారీ ఏదో కొట్టేస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం తాగే అలవాటు ఉంటే ఇంట్లోనే తాగాలి తప్ప బయటకు రాకూడదు. డీసీపీ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు ఏసీపీ గారు మరియు సిఐలు, తర్వాత ఎక్సైజ్ సిఐలు, మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, మరియు ఇక్కడికి వచ్చినటువంటి డ్రైవర్సు మరియు పెడస్ట్రియన్స్ కూడా, మరియు వివిధ కార్మిక సంఘాలు మరియు వివిధ డిపార్ట్మెంట్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం అలైవ్ ప్రోగ్రాంలో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము బయటికి వెళ్ళిన వాడు బ్రతికి ఇంటికి రావాలి, అలైవ్ అండ్ అరైవ్. అదే కాన్సెప్ట్తోన రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి పనిచేస్తుంది ఈ సందర్భంగా. కాబట్టి మీరు అందరూ ఏమంటే రోడ్డుపై నడవడము అదొక మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్. రోడ్డు పైన మనం ఎక్కడ క్రాస్ చేయాలంటే జీబ్రా క్రాసింగ్ ఉన్న కాడ మాత్రమే క్రాస్ చేయాలి. సిగ్నల్స్ మనకు రెడ్ సిగ్నల్ పడితే రెడ్ సిగ్నల్ ఆగాల. ఇంకోటి మనము రోడ్డు పైన నడిచేటప్పుడు ఎప్పుడు కూడా మనము పాదాచారులము కుడివైపున మాత్రమే నడవాలా. అర్థమైంది మీకు టెక్నికల్ పాయింట్? ఇక్కడ నడిచే వాళ్ళు కుడివైపు నడవాలా, బట్ మనం డ్రైవ్ చేసే లైన్ మాత్రం ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి డ్రైవ్ చేస్తాం. మనం బైక్ నడిపినా కార్ నడిపినా మనం ఎడమవైపుగా డ్రైవ్ చేస్తుంటాం, బట్ పాదాచారులు ఎప్పుడు కూడా కుడివైపుగా నడవాలా. అది మనకి రోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనమాట. పాదాచారులకు ముఖ్యమైన గమనించాల్సింది. సార్ ఇంకా సార్ చెప్పారు, ఎక్సైజ్ సిఏ గారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, మత్తు పానీయాలు తీసుకోవద్దు, అదేవిధంగా మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకొని మాత్రమే బండి నడపాలి అని చెప్పారు సార్.
డ్రంక్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు మన యొక్క ఆర్గాన్స్ అన్ని అంటే మన మైండ్ కూడా ఏంటంటే మొద్దుబారిపోతుంది. దానివల్ల మనం ఎంత స్పీడ్ పోతున్నాం తెలియదు, మరియు రోడ్డు మీద ఎవరు ఆపుతున్నారు, ఎవరు ఏ విధంగా పోతున్నారు మనకు గుంతలు తెలియదు, వర్షం తెలియదు, మనకు ఆ స్పీడ్లో పోతుంటాం మనం. కాబట్టి అలాంటప్పుడు మనకి అత్యధికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకి చనిపోయిన దాంట్లో రికార్డులో కూడా నెగ్లిజెన్సీ డ్రైవింగ్ ఆఫ్ మోటార్ సైకిల్ ఎక్కువ జరిగింది మనకు పోలీస్ రికార్డ్స్ ప్రకారము. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా చాలా వరకు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలే కోల్పోయారు వాళ్ళు. మిగతా సమయాల్లో కనీసం కాలు చేయి ఇంట్లో పండుకున్న తర్వాత వాళ్ళు ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు కోలుకున్నారు, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన తర్వాత చాలా వరకు ప్రమాదాలు చనిపోయిన సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించి మీరందరూ వెహికల్ కరెక్ట్ నడిపి కరెక్ట్గా ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీని కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి అలైవ్ అనే ప్రోగ్రాం భాగంగా ఈ విధంగా తెలియపరిచినందుకు డీసీపీ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అరైవల్ ప్రోగ్రాము ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ మేము బ్లాక్ స్పాట్స్గా గుర్తించడం జరిగిందో అటువంటి చోట్ల ఈ ప్రోగ్రామ్ ఈరోజు స్పెసిఫిక్గా ఆర్గనైజ్ చేసి పబ్లిక్ అవేర్నెస్ కొరకు క్రియేట్ చేయడం కొరకు ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో ఏదైతే ఈ బోయినపల్లి చౌరస్తా ఉందో బ్లాక్ స్పాట్ దానికి సంబంధించేసి ఇప్పటికీ గతంలో లాస్ట్ 1.5 yearలో 9 యాక్సిడెంట్ రిపోర్ట్ అయిన ప్లేస్ అన్నట్టుది. సో దాని గురించి అని చెప్పేసి దీనికి ఇంపార్టెన్స్ ఉండి ఇక్కడే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చిన్న చిన్న కారణాలు అంటే మన సైనేజ్ బోర్డుస్ కావచ్చు, లేదంటే రోడ్ డివైడర్ హైట్ లేకపోవడం కావచ్చు, లేదంటే ఇది మెయిన్ చౌరస్తా కాబట్టి పెడెస్ట్రియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రాసింగ్ ఏదైతే మనం సిగ్నల్ వాళ్ళకి లేనప్పుడు కూడా క్రాస్ అవుతుంటారో అటువంటి సందర్భాలలో ఈ యాక్సిడెంట్ కావడానికి సంబంధించిన కారణాలుగా గుర్తించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని గవర్నమెంట్లో ఉన్నటువంటి కన్సర్న్డ్ స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, హెచ్ఎండిఏ వాళ్ళు, కంటోన్మెంట్ బోర్డు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఇంజనీరింగ్ పరంగా ట్రాఫిక్ ఇంజనీరింగ్ పరంగా చేంజెస్ చేయడానికి అవకాశం ఉన్నదో అంటే ప్రజల పొరపాటు లేకుండా కేవలం ట్రాఫిక్ ఇంజనీర్ పరంగా రోడ్డు సిచ్యువేషన్ కావచ్చు, డివైడర్ సిచ్యువేషన్ కావచ్చు, సిగ్నలింగ్ దానికి సంబంధించి కానీ ఏవైతే పొరపాట్లు ఉన్నట్లయితే దాన్ని మేమందరం కూడా అసెస్మెంట్ చేసుకొని వాటిని సరిచేయడం జరుగుతుంది. దానితో పాటు అంతిమంగా ప్రజల సపోర్ట్ ఏవైతే ప్రజల్లో ఈ అవేర్నెస్ ఉండాలి. ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించినప్పుడు మాత్రమే ఈ యాక్సిడెంట్ అనేటటువంటివి నివారించబడతాయి. ఎందుకంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయిందంటే దానివల్ల ఆ జరిగే నష్టం ఆ కుటుంబానికి తెలుస్తుంది. మనము బయట ఎంత మాట్లాడినా అందరికీ పబ్లిక్కి అది పూర్తిగా అర్థం కాదు. ఎవరైతే ఒక యాక్సిడెంట్ వల్ల తమ కుటుంబంలో తీవ్రంగా నష్టపోతారో ఆ కుటుంబానికి తెలుస్తుంది, ఆ కుటుంబ సభ్యులకు ఆ బాధ తెలుస్తుంది. సో అటువంటి బాధ మీ కుటుంబాలకు కూడా రాకుండా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా తోడ్పాటును అందించి ట్రాఫిక్ రూల్స్ పట్ల సమగ్రంగా అవగాహన పెంపొందించుకొని తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ యాక్సిడెంట్లు నివారించాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.